సిద్ధపరచుకుంటాం. వందనాలు చెల్లించుకున్నాం. ఏంటి సిద్ధపడదాం. వాక్యం అనేది లెక్క ఉంటుంది, వాక్యం అనేది తూకం ఉంటుంది. వాక్యం ఎవరన్నా చెప్పనివ్వండి, లెట్ ఎనీవన్ టెల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఎవరైనా చెప్పనివ్వండి, వాక్యం అంటే దేవుడు అంటే అందులో జీవం ఉంటుందంట. ఇది ఆయన ఆత్మ అని రాయించినాడు దేవుడు. గాడ్ సెడ్ ఇట్ ఇస్ హిస్ స్పిరిట్ అంటారు, స్పిరిట్ అంటారు. కాబట్టి ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు భయం ఉండాలా, ఈ వాక్యం వింటున్నప్పుడు ఆయన వింటున్న విశ్వాసం ఉండాలా. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన ఉండుట సాధ్యం అంట. కాబట్టి మరి ఆయన నామాన్ని కనపరుచుకుంటూ, ఆయన మహిమపరుచుకుంటూ నాతో పాటు గురించుకోవచ్చు. పరమంది ఆశీర్వైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగును కాక. కొద్ది నిమిషాలు వాక్యం మేము ధ్యానించుకోబోతూ ఉంటుండగా ప్రభా, మిమ్మల్ని సిద్ధపరచమని అడుగుతుంది ప్రభా. మంచి నేలను విత్తబడినదే 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేసే ఈ మీ వాక్కు ప్రభా మా హృదయాల్లో నాటబడి తండ్రి, ఈ మహిమార్థమై వేరు పారనిమ్మని ప్రభా. నన్ను నీ సిల్వచాట మరుగుపరుచుకుందని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మనము చాలా శ్రేష్టమైన ఒక దినంగా, అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇక అమ్మను తిట్టినా, అమ్మను కొట్టినా, అమ్మను ఏమన్నా, ఎలాంటి వాళ్ళైనా కానీ కనీసం ఏమంటారు, పైకన్నా లోపలికన్నా కూడా హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకునేది అన్నమాట. కాబట్టి యాక్చువల్గా నేను వేరే వాక్యం ప్రిపేర్ అయినాను, కానీ ఈ కొద్ది రోజులుగా ఈ విషయాలు చెప్పాలి అంటే కొంచెం భయం అవుతున్న సందర్భం అనమాట నాకు. ఎవరు అసలు ఏమనుకుంటారంటే నాకే చెప్పింది అనుకుంటారేమో అని భయం. ఇంకేం భయం, నన్నే తిట్టింది అనుకుంటారేమో అని భయం. ఇవాళ ఇది ఎక్కువైపోయింది. ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు ఏదైనా స్వేచ్ఛగా చెప్పగలిగేదాన్ని, ఏదైనా స్వేచ్ఛగా హెచ్చరించుకోగలిగేదాన్ని ఎవరినైనా కూడా. ఇప్పుడు ఏమైందంటే నీకు అవసరమా, ఎందుకు, తిరగబడే వాళ్ళు ఎక్కువైనప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఏమొస్తుందంటే సొంత వాళ్ళు ఏమంటారు, పిల్లలు కానీ ఈయన కానీ అంటారు, నీకు చెప్పడం అవసరమా, వాళ్ళు ఎందుకు వినరు కదా, నీకు అవసరమా, ఆ స్టేజ్కి వచ్చేసారు వీళ్ళు. ఇక నేను వీళ్ళ మాట వినాలో అర్థం కాదు, దేవుడి మాట విని ముందుకు వెళ్ళాలో ఒకసారి అర్థం కాదు, లేదా దేవుడు చెప్పమన్న మాట చెప్పేందుకు మరి ధైర్యం చేయాలో అర్థం కాని ఈ పరిస్థితులలో మన తల ఎగిరిపోతుంది వీడియోలో. లేదు లేదు కొంచెం నీట్గా, ఎస్ దట్స్ గుడ్, ఓకే. సో థ్యాంక్ యూ. అయితే ఈరోజు అనిపించింది ఇది మంచి సందర్భం అనిపించింది. హల్లెలూయా అనుకుంటారు ఎవరు అసలు అందరూ ఇది మాకే అనుకుంటాం. ఎస్, ఇది మీకే వాక్యం. ఎప్పుడు మనకే, దేవుడు ఎవరు మాకు తల్లిదండ్రులు లేరు కానీ ఈ వాక్యం కూడా మాకే కదా. కాకపోతే తల్లిదండ్రులే కాదు, ఇంకా దేవుడు చాలామంది ఉంచినాడు ఎదురుగా. కాబట్టి ఈ వాక్యం మాకు కూడా. వాక్యం ఎప్పుడు వాడిగల రెండంచుల ఖడ్గం అంట. కాబట్టి మనకి తెలిసిందే వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడే ఒక మంచి విషయంగా దేవుడు మనము చూసుకుంటాం. అయితే తల్లిని దేవుడు తండ్రిలో తన ప్రేమను పోల్చుకుంటాడు. మనిషికి అర్థం కావాలా అని ఏమంటాడు, నేను తండ్రిలాగా ప్రేమిస్తాను అంటాడు. మళ్ళీ అంటాడు, నేను తండ్రిలాగా లాలిస్తాను అంటాడు. I comfort you as a mother comforts a child. I love you as a father loves his child అంటాడు. అంటే తండ్రి ఏ రీతిగా ఒక బిడ్డను ప్రేమిస్తాడు అంట, తండ్రి ప్రేమిస్తాడు, తల్లి లాలిస్తాడు, కంఫర్ట్స్ అంటాం కదా. చూడండి, ఎక్కువ ఏడ్చే పిల్లలు ఉంటే ఏం చేస్తారు చెప్పండి, మోస్ట్లీ ఎంత బయటికి తిప్పినా ఏడ్చినప్పుడు తిరిగి తీసుకొచ్చి ఏం చేస్తారో తల్లి పడేస్తారు. ఇక నువ్వు ఏమైనా చేసుకొని నీ పిల్లలు అనుకుంటారు. మిగతా అన్ని ఆటలు పాటలు అన్నీ చేస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్తారు అంటే ఆ బిడ్డ ఆ తల్లి దగ్గరికి వెళ్ళాకనే ఆ కంఫర్ట్ అనేది పొందుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ తల్లి గురించి మనం ఈరోజు మరి మాట్లాడుకుందాం. మరి ప్రభుని యేసుక్రీస్తు యొక్క తల్లి గురించి మాట్లాడినప్పుడు ఒక మాట ఆమె గురించి రాయబడి ఉంటుంది. ఏంటి అని అంటే, మరి ఆయన అంట 12 సంవత్సరాలప్పుడు తప్పిపోయినాడు. తప్పిపోయి దేవాలయం దగ్గర శాస్త్రులతోని, తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గరికి వెళ్ళి ఆయన మరి అన్ని ప్రశ్నలు ఆయనను అడుగుతూ ఉన్నారంట.
అటువంటి సమయంలో వీళ్ళు ప్రభుని యేసుక్రీస్తును తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడి నుంచి వారికి లోబడి ఉండేను అని రాయబడి ఉంటుంది. రెండవ మాట ఏమని రాయబడి ఉంటుందంట ఆ చోట, తన తల్లి ఆ రోజు నుంచి ప్రతి మాట తన హృదయంలో దాచుకుంటూ ఉండేను. షీ వాజ్ రిమెంబరింగ్, షీ కీపింగ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ హిమ్ తనకు సంబంధించిన ప్రతి మాట ప్రతి విషయం కూడా తల్లి తన హృదయంలో ఉంచుకుంటుంది అని రాయబడి ఉంటుంది మరియమ్మ. అయితే మరి మనం కూడా అంతే. ఇప్పుడు మీరు ఏ తల్లిదండ్రులు అడగండి, చిన్న ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఏం చేసినారో, పెద్దగా అయినప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఏ తీరులో ఉన్నారు అన్నీ కూడా చెప్తారు, రిసైడ్ చేస్తారు. మీరు ఆ సమయంలో ఇట్లా అన్నారు, ఈ సమయంలో ఇట్లా పలికిన, సమయంలో ఇట్లా దూకినారు, ఈ సమయంలో ఇట్లా సిక్కైనారు, ప్రతిదీ చెప్పగలుగుతారు ప్రతి మాట. మరి దేవుడు ఆ రీతిగా ఉంచున్నాడు. అంతేకాదు చూడండి, దేవుడు తనను తాను పోల్చుకున్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే, నేను నా రెక్కల కింద మిమ్మల్ని కూర్చుకోవాలని చూస్తున్నాను అంటాడు. ఒక పక్షిరాజు ఏ రీతిగా తన రెక్కల కింద చేర్చుకుంటుందో ఆ రీతిగా నేను చేర్చుకోవాలని చూశాను అని అంటాడు దేవుడు కూడా. మరి పక్షిరాజు మనం అబ్రహ్మన్న దగ్గర చాలాసార్లు విన్నాం, పక్షిరాజు ఏ రీతిగా ఉంటాడు, అతని యొక్క ఆ తీరు ఎందుకు దేవుడు ఆ పక్షితో దేవుడు తనను తాను పోల్చుకున్నాడు అనే విషయాలు మనం చాలాసార్లు విన్నాం. కానీ అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, అది కరెక్ట్ చేసేది కనిపిస్తుంది అన్నమాట. అంటే సరి చేసేది, నేర్పించేది. తల్లి నేర్పిస్తుందంట మొదటి అడుగులు, తల్లి నేర్పిస్తుంది మొదటి మాట, తల్లి నేర్పిస్తుంది తినడం, తల్లి అన్ని విషయాలు నేర్పిస్తుందంట పిల్లలకి. ఎక్సెప్షన్స్ కూడా వదిలేద్దాం. తల్లి లేని వాళ్ళు కానివ్వండి, లేదా కొంతమంది ఉంటారు భయంకరమైన వ్యక్తులు, తల్లి ఉండి కూడా చూసుకోవాలి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. జనరల్గా మనం మాట్లాడుకుంటున్న ఒక టాపిక్ మనం తీసుకొని మనం మాట్లాడుకుంటాం. కాబట్టి అంటే తల్లి మొదటి అడుగులు, మొదటి విషయాలన్నీ కూడా మరి నేర్పిస్తుందంట. మరి ఇది చూద్దాము, అన్నీ కూడా అన్ని వైపుల నుంచి కూడా. మరి తల్లిని తండ్రిని ఘనపరచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకోటి తెలుసా మీకు, ధర్మశాస్త్రంలో మొదటిగా వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా అంటే అది తల్లిదండ్రుల గురించి ఇచ్చిందే. ఎవరైతే తన తల్లిని తన తండ్రిని సన్మానిస్తారో, ఘనపరుస్తారో వారికి దీర్ఘాయువునిస్తాను అంటాడు. దీర్ఘాయువు అనేది ఎప్పటికి కూడా చూడండి, ఇంకా ఈ మాటలతో డైరెక్ట్గా ఇంకెక్కడ ఇవ్వబడలేదు. జ్ఞానం సంపాదించుకోవడానికి ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళు దీర్ఘాయువు కలిగినట్టు. జ్ఞానం మరలా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట వైపే మనకు సూచిస్తుంది. జ్ఞానం ఎప్పుడు కూడా ఆయన గురించి మాత్రమే మనకు బోధిస్తుంది. కాబట్టి లాంగ్ లైఫ్కి తల్లిదండ్రుల్ని గణపరిచేదానికి చాలా ముడిపడి ఉంటుందంట, చాలా ముడిపడి ఉంటుంది. దేవుడి వాక్యం ఇప్పుడు అబద్ధం కాదు. ఆయన యెహోవా, ఆయన మార్పు లేని దేవుడు అంట. ఆయన మార్పు లేదు, ఆయన మారడు. ఆయన ఒక మాట పలికితే దాన్ని జరిగిస్తాడు. ఇంకోటి ఏం చేస్తుందంట, తన తల్లిని తండ్రిని కింద సిగ్గుపరచువాడు కానీ, అవమానపరచువాడు కానీ, ఎగతాళి చేసేవాడు కానీ వారి దీపం కారు మధ్యలో ఆరిపోతుందంట. వాళ్ళని కర్స్ చేసినా కూడా, వాడిని ఎగతాళి చేసినా కూడా, ముఖ్యంగా తల్లిని ఎగతాళి చేసే తరం ఒకటి ఉన్నది అని రాయబడి ఉంది. ఉందా లేదా? కీర్తనలో, సామెతల్లో రాయబడి. ఇప్పుడున్న తరం అట్లా ఉంది. తన తల్లిని ఎగతాళి చేస్తుంది ఈ తరం. తల్లి చెప్తుంటే విసుక్కోవడమే కాదు, ఎగతాళి చేయడం ఒక తరానికి మొదలైంది. అటువంటి తరము కలదు అన్నాడు. అటువంటి తరము వచ్చే సమయం వచ్చేసింది మనకు. అటువంటి తరంలోనే మనం నిలబడతాం. కానీ దేవుడు అంటాడు, వారి యొక్క దీపము కారు మధ్యలో ఆగిపోతుందంట. దే విల్ డై వెరీ ఎర్లీ దోస్ పర్సన్స్ ఎవరైతే తల్లిని తండ్రిని హింస పెడుతూ, వారు బ్రతికున్నప్పుడు వారిని కష్టపెడుతూ వారి హృదయాన్ని తాకుతారు వారు చాలా మధ్యలోనే చనిపోతారంట. నేను అది మా అన్న విషయంలో నేను చూసిన. మా అన్న ఎప్పుడు మా తల్లిదండ్రుల మీద తిరగబడేవాడు. తను చాలా చిన్న వయసులోనే ఆయన చనిపోయినాడు. చాలా చిన్న వయసులోనే he was like, he was no more now. ఇప్పుడు లేడు ఆయన. అదొక నేను ఆయన జీవితంలో చూసిన. ఇంకా వేరే వాళ్ళ విషయాలు నాకెందుకు కానీ నా వ్యక్తిగతమైన జీవితంలో నేను ఇచ్చే సాక్ష్యంలో నేను పక్కా చెప్పగలను ఈ మాట. కాబట్టి యవ్వనస్తులారా, మీరు యూ వాంట్ టు లివ్ మోర్, మీరు నిజంగా సంతోషంగా దేవుని యందు మరి ఆనందిస్తూ దేవుడు ఎందు నిమిత్తమైతే మిమ్మల్ని సృజించుకున్నాడో ఆ విషయాలు మీరు జరిగించాలని మీరు అనుకుంటున్నారైతే మీరు మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానించాలి. ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానించారో వారి కళ్ళు కూడా పీకేయబడతాయంట. తెలుసా? వారి కళ్ళు పక్షి వచ్చి నిజంగా మీకు తెలుసా, ఇది కొన్నిసార్లు స్పిరిచువల్ రిలంలో ఇవి జరుగుతాయి. అంటే ఏం జరుగుతుంది చూడండి, దేహమునకు
అన్నిటికంటే దేహంలో శ్రేష్టమైనది ఏది? కన్ను. కన్ను పీకడం అంటే ఏమర్థము? లిటరల్గా అది మీ కన్ను పీక్కొని వెళ్ళదు అది, కానీ అది ఏం చేస్తుందంటే కన్ను అన్ని శరీరంలో ప్రతి అవయవం కంటే శ్రేష్టం. ఈ కన్ను ఉంటే కాళ్ళు చేతులు కానీ చూసేది కానీ మనిషి కానీ సమస్తం కూడా మనం ఏం చేయగలుగుతాం? ఇంకెక్కువగా మనం తెలుసుకోగలిగి ఉంటాం, అవునా కాదా? మన సెన్సెస్ మీద ఆధారపడము, ఎక్కువగా కంటి మీదనే మనం ఆధారపడతాం. గబుక్ మీద నిద్ర వచ్చినా మనం పక్కకి వెళ్ళిపోతాం, లేదా అన్ని విషయాలు మనం కన్ను ఈజ్ ద మెయిన్ అవయవం మన శరీరం. అంటే ఏంటి? ఎవరైతే తల్లిని తండ్రిని అవమానపరుస్తారు, ముఖ్యంగా తల్లిని ఎగతాళి చేస్తారో అంట, వారి కళ్ళు పీకేయబడతాయంట. స్పిరిచువల్ ఇళ్ళంలో వారు గుడ్డి వాళ్ళుగా ఉంటారంట. లిటరల్గా దే విల్ బి బ్లైండ్. వాళ్ళ యొక్క వివేచన, వారి యొక్క కన్ను దృష్టి, వారి యొక్క జ్ఞానము, ఎవ్రీథింగ్ విల్ బి అఫెక్టెడ్ అంట. ఎవ్రీథింగ్ విల్ బి అఫెక్టెడ్. మరి నేను యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ అంశం నేను చూసిన. కళ్ళు గుడ్డితనంతో ఎందుకు నింపబడ్డాయి వీళ్ళవి? వాళ్ళు చూడలేరు. వాళ్ళ కొరకు మనం ఎంత ప్రార్థించినా కూడా వాళ్ళు దేవుళ్ళలోకి రారు. వాళ్ళు ఎందుకు అంటే వారి కళ్ళు ఆ గుడ్డితనంతో పీకివేయబడ్డాయి. దే డోంట్ హ్యావ్ ఎనీ ఐస్. ఇప్పుడు చూడండి, ఒక గుడ్డివాని ముందు మీరు అనేకమైన రంగులు మీరు చూపించండి, ఏం కలర్ ఉంది అంటే ఏమంటాడు? నలుపు అంటాడు. అంతే. నువ్వు తెల్లని చూపించు, పక్కన 100 మంది చెప్పినారనుకోండి, అరే తెలుపు కాదు, కనీసం నేను చెప్తున్నాను నలుపు అనరా అంటే, లేదు నాకు అది ఎట్లా కనిపిస్తుంది? నలుపుగానే కనిపిస్తుంది. హీ కెనాట్ సీ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాట్ హీ కెన్ సీ అన్నమాట. అంటే తను చూడగలిగింది మాత్రమే తను చూస్తాడంట. సత్యాన్ని చూడలేనటువంటి ఒక గుడ్డితనము అనేది అంట ఆ వ్యక్తి జీవితాన్ని అది కమ్ముకుంటుందంట. ఎప్పుడు తల్లిని ఎగతాళి చేసి తండ్రిని సన్మానించకపోతే అంట ఆ తరానికి కళ్ళు దేవుడు అట్లా పీకేస్తాడంటే ఏం జరుగుతుంది తెలుసా? చూడండి, సాతాను ఏం చేస్తుంది అంటే, ఒక మనిషి ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తాడో, దేవుని యొక్క ఆ బాప్తిజం తీసుకుంటారో, అప్పటి నుంచి వాళ్ళు యుద్ధంలో ఉంటారు. ఈ యుద్ధంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళు బాప్తిజం తీసుకుంటారు, దేవునితో నిబంధన చేస్తారు, కొన్ని రోజులు బాగానే నడుస్తారు, పోతూ ఉంటారు. వీళ్ళు సడన్గా వీళ్ళు వాక్య విరుద్ధంగా వెళ్ళడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వీళ్ళు వాక్య విరుద్ధంగా వెళ్ళడం మొదలు పెడతారో సాతాను ఊరుకుంటుందా అంటే అది ఊరుకుంటుంది. అదేం చేస్తుంటుంది? మీరు చేస్తున్న ఒక్కొక్క పనిని బట్టి అది వచ్చి వారి పక్కన అది నిలబడి దేవునికి వారి పక్షాన ఫిర్యాదు చేయడం మొదలు పెడుతుంది. ఇంకోటి చూడండి, తల్లికి బాజాప్తుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు బ్లింక్ కూడా చేయరు, కన్ను కూడా ఆర్పడు తల్లికి అబద్ధం చెప్పేందుకు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సాతాను చూడండి వాళ్ళని ఒక ముద్దు బిడ్డగా పరిగణిస్తే, ఎందుకు? సాతాను ఎవరికి జనకుడు? అబద్ధాలకి జనకుడు. సరే, మామూలుగా సాధారణంగా బయట అబద్ధాలు చెప్తాం. మనం బయట ఎవరైనా తప్పించుకోవడానికి ఒక అబద్ధం చెప్తాం, లేదా ఎందుకు చెప్పాలి అని కొంతమందికి మనం అబద్ధం చెప్తాం. కానీ కన్న తల్లికే అబద్ధాలు చెప్పి వారి దగ్గర నుంచి విషయాలన్నీ కూడా దాచిపెట్టి ఈ తరం అట్లా నిలబడి ఉన్నది. శాపగ్రస్తం అయిపోయిన ఈ తరం మరి ఎక్కడికి వెళ్తే ఆ చోట శాపగ్రస్తం. ఇంకోటి ఏంటి అంటే, వారిని బట్టి అంట దేవుడు ఆనందించాడు. ఇట్ నెవర్ ప్లీజెస్ హిమ్ అంట. తల్లిని తండ్రిని, ఇదిగో మీ దేవుణ్ణి సంతోషపరుచినట్లుగా మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుమని రాయబడి. మీరు తల్లిని తండ్రిని ఇంకా మీరు సన్మానిస్తే మీరు అంట ఎవరిని సంతోషపెడతారంట? మిమ్మల్ని సృజించిన సృష్టికర్తను మీరు సంతోషపెడతారంట. సృజించిన సృష్టికర్తను సంతోషపెడతారు. మరి ఏదైనా ఒకటి మనకు కనిపిస్తుంది అనుకోండి, మన తల్లి ఒకటి. ఇప్పుడు చూడండి, చాలా మంది మన చర్చిలో ఉన్నారు. మన చర్చిలో వాళ్ళొక్కరే మారినారు, తల్లిదండ్రులు ఇంకా దేవుని ఎరగకుండా ఉన్నారు. మరి వారి కొరకు వారు ఎంతగా వాళ్ళు తృణీకరించకుండా వారి కొరకు ప్రార్థించడం ఎంత అవసరం కదా. ప్రార్థించాలా వారి కొరకు, వారున్న స్థితిని బట్టి ప్రార్థించాలా, వారిని బట్టి వారికి నేర్పించగలగాలి, వారికి ఒక మాదిరి చూపించగలగాలి. ఇది సత్యం ఇట్లా ఉంటుంది, వాక్యం ఇట్లా ఉంటుంది, ఈ రీతిగా ఉంటుందని చూపించగలగాలి. కానీ వారు దేవుని ఎరగని వాడు కాబట్టి నువ్వు పెద్ద దేవుని ఎరిగిన దానివిగా, ఎరిగిన వాడవుగా నిన్ను నువ్వు గొప్ప చెప్పుకుంటూ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు అవమానపరచడానికి మాత్రం నీకు ఎటువంటి వీలు లేదు. నువ్వు ఏ వయసులో అన్నా ఉండు, నువ్వు ఏ వయసులో అయినా ఉండు. దేవుడు అంటాడు ఎటువంటి వయసులో ఉన్నా కూడా. ఎక్కడన్నా చూడండి, ఒక మాట ఏమన్నా రాయబడి ఉందా? చెప్పండి, ఎక్కడన్నా రాయబడి ఉందా?
మీరు మీ తల్లిని తండ్రిని ముసలోళ్ళు అయినాక ఒక ఏజ్ వరకే, మీరు పెద్దోళ్ళు అయ్యేంత వరకు, మీరు ముసలోళ్ళు అయినంత వరకు మాత్రం వాళ్ళు సన్మానించమని రాసిందా? లేదు. ఇఫ్ దే ఆర్ యువర్ మదర్, ఇఫ్ దే ఆర్ యువర్ ఫాదర్, యూ మస్ట్ హానర్ దెమ్. అంతే. వారు బ్రతికున్నంత వరకు నువ్వు అన్ని హానర్ చేసి నువ్వు అన్ని మరి ఘనపరచాల్సిందే. చూడండి, మరి అదే రీతిగా ఇంకోటి కూడా చూసుకుందాం. సామెతలు 20 వచనం చూసుకుందాం. అట్లనే సామెతలు 30:17 చదవమ్మా. అది లోయ కాకులు పీకేస్తాయంట. చూడండి, కాకి అంటే అపవిత్రమైన దానికి సూచన. 2 విషయాలు జరుగుతాయి. ఒకటి కాకి పీకేసి, ఒకటి పక్షిరాజు పిల్లలు అన్ని తింటాయంట. తర్వాత చూస్తున్నాం 15-20 వచనం చూడు. 15 Proverbs 15:20. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానం గలవాడు తన తండ్రిని సంతోష పెడతాడంట. బుద్ధిహీనత కలిగిన వారు తల్లిని తిరస్కరిస్తారంటే పో అని అంటారు. ఇవాళ నేను చూస్తూ ఉన్నాను, ఈ జనరేషన్ తల్లికి లెక్కలేదు. నోర్మి అన్న అంటారు తల్లిని బాగాలేదు. నువ్వు కస్ నీకేం తెలుసు, పెద్ద నీకు తెలుసా, నువ్వు చదువు, ముఖ్యంగా తల్లి చదువుకోలేదు అనుకోండి, ఇక ఆమె బ్రతుకు మరీ హీనం. ఆమెకేం తెలియదు అంటారు, ఏమీ తెలియదు పో అవతలకి. మిగతా అందరికీ ఎదురు వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, మిగతా అందరికీ వాళ్ళు చాలా లవ్వింగ్గా ఉంటారు. తల్లి దగ్గరకు వచ్చేసరికి కష్టం. ఇంకో కొంచెం తరం ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, తల్లి ఏదైనా అడిగితే కూడా వీళ్ళు చెప్పడానికి కూడా వీళ్ళు వెనకాడతారు. అంతెందుకు, వాళ్ళు పాపం వాట్సాప్లో స్టేటస్లు చూస్తూ ఉంటారు. చిన్న ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. వాట్సాప్లో స్టేటస్ చూస్తే వాళ్ళకు కూడా పెట్టాలనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, వాళ్ళ మనవాళ్ళ ఫోటోలో, వాళ్ళ మనవరాళ్ళ ఫోటోలు ఏదో ఇది ఎట్లా పెట్టాలి అని అడిగింది అనుకోండి. తల్లి పిల్లలు ఉంటారు, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ ఏమైనా అవసరమా, మళ్ళీ చెప్తాలే అపో అని చెప్పిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నేను ఎంతోమందికి అది నేర్పించినాను కూడా. ఇది ఇట్లా చెయ్యాలి, ఇది ఇట్లా చెయ్యాలి, ఇది ఇట్లా ఆన్ ఇది కూడా చెప్పడానికి. చూడండి, పిల్లలకి దగ్గరగా సమయం లేదు. తల్లిని తిరస్కరించేది, తల్లిని అవమానపరిచేది, తల్లిని ఇప్పుడు నీకేం తెలుసు అని చెప్పి మరి చూడండి, తండ్రి కూడా ఈ విషయంలో బాధపడుతూ ఉంటాడు. భార్యను తృణీకరిస్తే భర్త బాధపడుతూ ఉంటాడు. అని అంటారు, పిల్లలు నిన్ను తృణీకరిస్తుంటే నాకు బాధ అవుతుంది అని చెప్పుకుంటా ఉన్నాడు తల్లులతో. ఎందుకు ఇట్లా తృణీకరించే తీరున్నది? ఎందుకు దేవుని భయం లేకుండా పోయింది ఈ తరం? తల్లిని తిరస్కరించే ఈ తరం, తండ్రిని ఘనపరచకుండా అవమానపరిచే ఈ తరం. ఇక్కడ చూడండి, దేవుని దృష్టికి ఎంత భయంకరంగా, ఎంత వర్స్ట్గా వీళ్ళు ఉన్నారు చూడండి. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే స్పిరిచువల్ రిలంలో సాతాను వీరిని పట్టుకుంటుంది. 23-22 వచనం కూడా చూడండి. Proverbs 23-22 వచనం. సామెతలు. తల్లి ముదిమి అందు నిర్లక్ష్యపరచకూడదంట. ఇంకోటి, నిన్ను కనిన తండ్రిని నువ్వు సన్మానించాలా. పెద్దోడువైనా సన్మానించాలి, చిన్నోడువైనా సన్మానించాలి. నువ్వు ముసలి వయసులో ముఖ్యంగా తల్లిని తృణీకరించకూడదు. ఎక్కడికి పోలేదు, అంతవరకు వెళ్ళిన విషయాలు, అంతవరకు నేను ఎత్తుకున్న విషయాలు, బలహీనపరచబడిన విషయాలు కదా, తల్లి నుంచి తప్పించుకునే విషయాలు, తల్లికి ఏదైనా చెయ్యాలంటే బాధపడే విషయాలు, ఎప్పట్లాగా తల్లి లేసి అన్ని చేయాలా, ఎప్పటిలాగా తండ్రి లేసి అన్ని చేయాలా. అని నువ్వు పెద్దోడు అయినావు కదా, నువ్వు పెద్దవాడు అయినావు కదా, మేము ఇప్పుడు తీసుకుంటాం బాధ్యత అని అనుకోవడానికి లేదు. ఒకవేళ తీసుకుంటే కూడా ఏమంటున్నారంటే ఈ తరం, ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే మా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు ఉండాలా. కొంచెం అవునులే, ఏదో నా భార్య అంటది, కొంచెం పడి ఉండొచ్చు కదా ముస్లామే, నీకేమి నోరు మూసుకొని ఉండొచ్చు కదా నీకు అలా. చూడండి, ప్రతి ఒక్క గృహంలో ఇది జరుగుతున్నాయి. తల్లిని సన్మానించే స్థితిలో లేరు, తల్లిని అవమానపరిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ముదిమి వయసులో నిర్లక్ష్యపరచొద్దంటారు. కారణాలు ఏదైనా కానివ్వండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇందులో నేను చెప్పిందే నా సొంతంగా ఏమీ లేదు, వాక్యం తీసి మీకు ఎత్తిపెట్టి చెప్తాను.
ఇంకోటి చాలా మంది ఆడవాళ్ళు కూడా చూడండి, పిల్లల్ని అమ్మమ్మని బాగా చూసుకోమని ఎంకరేజ్ చేస్తారు, అమ్మమ్మ దగ్గరికి బాగా తీసుకెళ్తారు, అమ్మమ్మ విషయాలన్నీ కూడా నేర్పించుకుంటారు. అమ్మమ్మ గ్రేట్. ఎందుకు? మోస్ట్లీ మీరు చూడండి, పిల్లలు తల్లి వాళ్ళ అమ్మ సైడ్ ఎక్కువ అటాచ్ అయ్యి ఉంటారు. మీరు గమనించి చూడండి, జనరల్గా ఎక్కువ పేరుకు పితృస్వామ్య వ్యవస్థ కానీ పాపం తండ్రులకి ఎప్పుడు అన్యాయం. నేను మొన్న అదే రాసా, శ్రమదినంలో కేవలం తల్లికేనా? తల్లి అంత తండ్రి కష్టం పాపం తెలియదు, ఎవరి కొరకు చేస్తారనుకుంటారో ఏమో. తల్లి పాపం కేవలం 9 నెలలు ఒకలే ప్రాణం పెట్టింది అని చేసి నేను ఒప్పుకుంటాను. ఐ వాంట్ సే మదర్, ఐ నాట్ సేయింగ్ దట్ ఎనీథింగ్ ఎల్స్. కానీ ఈ అమ్మమ్మ ఏం చేసినా కూడా దాచిపెట్టేస్తారు భర్తల దగ్గర. కానీ అదే అత్త ఏదన్నా చేసిందంటే పిల్లల దగ్గర దాచిపెట్టకపోగా పిల్లల్ని ప్రొవోక్ చేస్తారు. నువ్వు చూడరా, మీ నాన్నమ్మ ఏం చేసిందో చూడరా, అప్పుడు అంతే, మళ్ళీ ఎప్పుడు ప్రేమించదు, ఎప్పుడు వాళ్ళే ఇలా రేపుతారనమాట. వాళ్ళు మర్చిపోతారు. రేపబడుతున్న ఆ పిల్లలు ఒక్క దినము దేవుడు తూకం వేసి వారి ఒడిలో వేస్తే వాళ్ళే భయపడచ్చు. నీకు జరిగిందే ఈరోజు నీ అత్తకు జరిగిందే నీకు జరగదని ఏమైనా గ్యారంటీ ఉందా? భయపడవా నువ్వు? నేనైతే భయపడతా. నేను మొన్న మరి ఒక కుటుంబాన్ని నేను చూసిన, పేరు చెప్పను కానీ, వాళ్ళు ఎంత మనవాడిని పెంచేస్తున్నారంటే ఆ కళ్ళు మూసుకున్నా లేదా, తెచ్చినాడా లేదా, కూర్చున్నాడు, ఆ పిల్లడు ఇష్టమే, ఇంకా వేరే ఏమీ లేదు, మొత్తం అబ్బాయి ఇష్టమే. అబ్బాయి కూర్చున్నాడు, లేచితే లేచినాడు, ఎప్పుడు లేస్తే అప్పుడు లేడు, ఎప్పుడు తింటే అప్పుడు తిన్నాం. ఇక ఎట్లా అంటే ఇక వాళ్ళకి వేరే దేవుడే లేడు, ఇక ఆ అబ్బాయి వాళ్ళకి దేవుడు అయిపోయినాడు. అబ్బాయి అది చూడగా నాకు భయమైంది. ఇది నేను అన్నా, ఏంటి అంత పట్టేంటి? ఒక క్రమం నేర్పించరా, పెద్ద చిన్న మర్యాద నేర్పించరా, బైబిల్ నేర్పించరా? అన్నిటికంటే ముఖ్యంగా చూడండి, బాలుడు నడవలసిన త్రోవ చిన్నగా ఉన్నప్పుడే నేర్పించారు వాళ్ళకి. సోషల్గా ఇంటరాక్ట్ అయ్యే విషయాలు కానివ్వండి కదా. పక్కలను కొట్టిస్తే ఎవరో నేను కొట్టింది పద మనం పోయి కొడదామంటారు. ఎందుకు కొట్టిండు, ఏ విషయంలో కొట్టినారు ఆలోచించరు. టీచర్ కొట్టిందని మీ టీచర్ తెలియలేదు, ఏం లేదు, టీచర్ని తిడతారు పిల్లలేదు. వాళ్ళు కూడా మా టీచర్ని మేము కూడా తిట్టవచ్చు, టీచర్ కూడా తిట్టొద్దట. ఇప్పుడు ఆ వాక్యం కూడా చూసుకుందామా. దోస్ ఆర్ ఇన్ అథారిటీ, ఎవరైతే దేవుడు నిన్ను అధికారంలో నిన్ను కింద ఉంచినాడో వాళ్ళకి విరోధంగా నువ్వు పలికితే ఇదే శిక్ష నీకు. ది సేమ్ గోస్. బట్ అది నేర్పించేది ఎవరు? తల్లిదండ్రులే నేర్పిస్తారు. ఇంకా పిల్లలు ఎదురుగా చెప్తారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కుటుంబం అన్నాను కదా, ఆ కుటుంబం అంతే. అబ్బాయి ఎదురుగా చెప్తారు, వాళ్ళ నాన్నమ్మ ఏం చూడదు, స్వీటీ ఏం చూడదు, నేనే అన్నీ చూస్తా, అస్సలు పట్టించుకోదు. ఆ చిన్న బుర్రకి నిజమో కాదో తెలియదు, ఆ చిన్న ఉన్నప్పటి నుంచి ఆ బుచ్చితనం నుంచే ద్వేషం నుంచి నింపుకుంటా ఉన్నాడు అవతల వ్యక్తి పైన. చూడండి, మనం ఎంతగా మన పిల్లల్ని పెంచుతూ ఉంటాం. చూడండి, ఆ దెబ్బకి నాకు భయమే, మీరు నమ్ముతారో లేదో, మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు కానీ నేను ప్రార్థన మొదలుపెట్టిన, ప్రభా రేపు పొద్దున వాళ్ళ పిల్లలు పుడితే నేనేమో ఇట్లా తయారవుతానేమి, పిచ్చి ప్రేమ వద్దు ప్రభా. నా పిల్లల్ని బట్టి నేను అదే ప్రేర్ చేసుకున్నాను. ఎందుకంటే తల్లులే పెంచుతారు, తల్లులే ఏం చేయగలుగుతారు? డబ్బు కూడా లేకపోగలరు. వాళ్ళ చేతుల్లో అంత దేవుడు పెట్టి ఉంటాడు. తండ్రి మామూలుగా సాధారణంగా పొద్దున్నే వెళ్తే సాయంత్రం వస్తారు. తండ్రి మీద కూడా తల్లి చెప్పగలదు. తెలుసా మీకు, మీ నాన్న పెద్ద దొంగ అంటే ఎన్ని మామిడి పళ్ళు తీసుకొని కానీ అరటి పళ్ళు తీసుకొని కానీ ఒక చూపు చూస్తారు. ఓకే, ఈరోజు దొంగ మామిడి పళ్ళు అరటి పళ్ళు ఇంటికి ఇచ్చారు. ఈ దొంగ చేతిలో ఈరోజు ఏం చేస్తున్నావు ఏదైనా చెప్పగలదు. తల్లి చూడండి, ఆ మనస్సుని ముద్రించగలదు. కాబట్టి తల్లి పాత్ర అందుకే చూడండి, తల్లి ఏదైనా చేయగలదు. కానీ తల్లి పిల్లలకు అన్ని దాచిపెడతారు. ఒక ఫేమస్ కథ ఉంది, మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు చెప్పేది. మా అమ్మ చెప్పిన అన్ని చాలా కథలలో ఈ ఒక్క కథ నా మనసులో అట్లా ముద్రించిపోయింది. తల్లి అంట చాలా గారాబం చేసి ఒక కొడుకుని పెంచిందంట. పెంచి వాళ్ళని చక్కగా దొంగతనం ఎట్లా చేయాలో నేర్పించిందంట. దొంగతనం మొట్టమొదటి ఎక్కడి నుంచి మొదలైంది? ఇంటి చెట్టు ఉన్న కరివేపాకు మొక్క నుంచి మొదలైందంట. వాళ్ళకి తెలియకుండా కరివేపాకు మొక్క, వాళ్ళ ఇంట్లో ఉన్న దానిమ్మకాయలు, జామకాయలు దొంగతనం చేయడం మొదలు పెడితే ఎంత నిష్ఠార్థంగా దొంగతనం చేసి ఎవరైనా వస్తే వాళ్ళమ్మ గొడవ పడేదంట, వెళ్ళిపోయి కొడుకుని వెంటేసుకొచ్చుకుని. సరే, ఈ ఎంకరేజ్మెంట్తో ఏం చేశారంట, స్కూల్లో పక్కలు అది తీసుకొని దొంగతనం చేయడం మొదలు పెట్టాడంట. పెన్ను తీసుకొని రాగానే పెన్ను ఎక్కడిది, పెన్సిల్ దగ్గర నువ్వు నాకేం కొనక్కర్లేదు పెన్సిల్, నేను పెన్సిల్ తీసుకొచ్చానంటే సరేలే ఇది మళ్ళీ వాళ్ళు గుర్తు పెడతారేమో అని ఆ పెన్సిల్కి ఆ నల్ల కాటుగా రాసేదంట. ఎవరైనా అడిగితే ఇది నీదే అని చెప్పు, కావాలంటే దీనికి కాటుగా రాసింది మా అమ్మదని చెప్పు అని చెప్పింది. అట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచి దొంగగా అతన్ని మంచిగా చాలా బాగా శ్రేష్టంగా పెంచిందంట.
అయితే పెద్దగా అయిన తర్వాత దొంగతనంతో పాటు అనేకమైన శ్రేష్టమైన అంటే గొప్ప బుద్ధులన్నీ కూడా నేర్చుకొని అతను ఆఖరికి అంటే చూడండి వెంబడిస్తుంటే పోలీసులు అంటే అతన్ని కాల్ చేసినారంట. కాల్ చేసినప్పుడు అతను తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్తున్నారంట. ఆ మెజిస్ట్రేట్ వచ్చి అన్ని చెప్తూ ఉన్నాడంట. అప్పుడు అన్నాడంట, నీకేమన్నా చివరి కోరిక ఉందా అని అడిగినారంట. అతను పాపం గుండె పక్కన బుల్లెట్ దిగిపోయిందంట. అతను ఇక చనిపోతాడు ఈ క్షణంలో ఆయన. అప్పుడు అన్నాడంట పోలీస్ ఆయనతోటి వాంగ్మూలం చేసుకున్న వ్యక్తితో అన్నాడంట, మా అమ్మను చివరిసారిగా నాకు కలవాలని ఉంది అన్నాడంట. ఇక తల్లి హ్యాపీ మదర్స్ డే రోజు చెప్పొచ్చలేదు కానీ చెప్తున్నాను నేను. అయితే ఏం చేస్తాడంట, ఆ తల్లి వచ్చినప్పుడంట తల్లి దగ్గరకు రమ్మన్నాడంట. దగ్గరికి ఒంగు నా మీదికి అని అంటే వంగాక ఆ పక్కన ఆయన గన్ తీసుకొనంట ఆమెను పొడి చేస్తూ అన్నాడంట. ఆయన నిబ్బరమైనట పోలీస్ అని అన్నాడంట, నువ్వు చివరికి చచ్చేటప్పుడు కూడా నువ్వు వారవు నీ తల్లి నువ్వు చంపేస్తున్నావు అని అంటే అన్నాడంట, ఈమె నా పాలి భాగం, ఈమె నన్ను సరిగా మొదట నేర్పించుంటే నేను ఇది నాకు ఇక్కడ ఉండకపోదు కాబట్టి నాతో పాటు ఈమె రావాల్సింది, ఆయన నేను కొట్టి నా చెయ్యినే ఆమె చనిపోదు అన్నాడంట. చూడండి, తల్లి ఒక మనిషిని ఒక పిల్లోని మంచిగా పెంచగలదు, నీతి పెంచగలదు, నీతి నేర్పించగలదు, శ్రేష్టం నేర్పించగలదు. మామూలుగా తల్లిదండ్రులు లేకుండా పెరిగిన పిల్లలు తిరుగుబాటు ఎక్కువ ఉంటుంది, తెగింపు ఎక్కువ ఉంటుంది, దేన్ని లెక్క చేయరు, దేన్ని లక్ష్య పెట్టరు, ఎవరికైనా విరుద్ధంగా మాట్లాడతారు, తెగబడతారు. ఇది కూడా నేను నా జీవిత కాలంలో నేను చూసిన. అందుకే నాకు వాళ్ళు ఏమైనా అంటే కూడా నాకు అనిపించదు. కానీ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళంటే ఇంకెక్కువ బాధ అవుతుంది. ఎందుకు తల్లి నేర్పింది క్రమం, మర్యాద నేర్పింది, ఇది మంచిని ఇది చెడని నేర్పించిన తర్వాత వీళ్ళు ఎట్లా అయినారు. ఇప్పుడు ఈ తరం ఇంకా ఏమవుతున్నారు తెలుసా, ఈ తరం ఇంకా తెగించి ఒక మెట్టు ముందుకెళ్ళి తల్లిని చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎంతో మంది తల్లులు ఇప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. ఎందుకు తెలుసా, ఇలానంటే చచ్చిపోరు, వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు అట్లా ఉండరు. ఒకవేళ వాళ్ళు చచ్చిపోయినా మేలే అనిపిస్తుంది నాకు, ఎందుకు బతకాలి. వాళ్ళకి ఇష్టమయ్యి దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని వారు శ్రేష్టంగా వాడుకొనుకుంటే సస్తాం అంటే ఆ సత్య దేవదూత పక్కన నిలబడి ఒకరోజు తీసుకొని పోతే ఏం చేస్తారు వాళ్ళు ఎన్నుకుంటున్నారు ఆ మార్గాన్ని, బెదిరిస్తారు. వాళ్ళ అమ్మ ఏమంటది, సరేలే ఏమనదు, ఇగో నువ్వు నన్ను ఇట్లా అన్నావు అనుకో నేను చచ్చిపోతానంతే. ఇప్పుడు మనం చూడండి చాలా మంది అంటే సెల్ ఫోన్ నాకు చూపించండి, నా సెల్ ఫోన్ అడుగుతా, నీకు నా మీద నమ్మకం లేదా, నమ్మకానికి దానికి ఏ సంబంధం, ఇదిగో అమ్మ సెల్ ఫోన్ ఇవ్వచ్చుగా, ఎందుకో అందులో ఇస్తే గుట్టంతా బయటపడుతుంది. సో గుట్టు బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, తల్లిని బెదిరేయాలి. ఏం బెదిరేస్తావు, నువ్వు నమ్మట్లేదు కదా, సరే నువ్వు నా సెల్ ఫోన్ అడిగితే నీకు ఇస్తాగా నేను వస్తాను. పాపం దానివల్ల ఏం చేస్తారు, సెల్ ఫోన్ కూడా తీసుకుంటే ఏంటి అంతగా తల్లి అన్నమాట. అటువంటి తరంలో మనం నిలబడి ఉన్నాం, అటువంటి తరాలలో మనం నిలబడి ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, అటువంటి తరాల్లో ఉండకూడదంట. దేవుని కొడుకంట ప్రత్యేకంగా వెడలి ఉండాలంట, దేవునికి ఇంపైన దూరం ఉండాలంట. తల్లిదండ్రులకు విరుద్ధంగా లేసేది, పెద్దవాళ్ళకు విరుద్ధంగా లేసేది కదా. ఇంకొక మాట కూడా చూసుకుందాం, మరి లెవిటికస్ చూసుకుందాం. లేవికాండము 19వ అధ్యాయము 32వ వచనం చూసుకుందాం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. చూడండి ఏమంటున్నాడండి, తల నెరిసిన వాళ్ళు. సరే మీరు అంటారేమో ఈ యంగ్స్టర్స్ ఏం మాట్లాడతారు, అందరూ కూడా మరి డై వేసుకుంటున్నారు కదా, తల నెరిసిందో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే కామన్గా నన్ను అడిగే ప్రశ్నలు కూడా చెప్తున్నా. వీళ్ళు ముస్లింగా ఫీల్ అవ్వడం లేదు చెప్తున్నా, వీళ్ళు యంగ్ అనుకుంటారు. ఏమంటే ఇప్పటికీ మాకు ఇంకా 16 ఏళ్ళే 17 ఏళ్ళే అంటారు. ఎవరు ముసలోళ్ళు ఎవరు వయసు ఎక్కడ తెలుస్తుంది, తల నెరిసింది ఎక్కడ. అందుకనే దేవుడు ఇంకొక వర్డ్ రాయించాడు. ఏం రాయించాడు, చదవండమ్మా. తల నెరిసిన, అది చూడండి, తలకి రంగేసుకున్నది మాత్రాన ముసలి ముఖం ఎక్కడ పోద్ది. మీరు అసలు చాలా తెలివిగల వాళ్ళు. ఏం మనలో మాట, ముసలి ముఖాన్ని చూసైనా కనపరచండి పోని. ఇప్పుడు చూడండి, ఒక 80 years ఆయన వచ్చి మనకి ఆ తలకి వేసుకుంటే మనకు కనబడదా, కనబడుతుంది. నన్ను చూస్తే కనబడదా, కనబడుతుంది. ఎవరికైనా కనిపిస్తుంది. అనుకోని ముసలి ముఖం ఏం చేయాలంట, వాళ్ళు వస్తే ఏం చేయాలంట, ఏం చేయాలా, వాళ్ళ ఎదుట ఎట్లా కనపరచాలి వాళ్ళని. ఏమన్నారు చదవమ్మా. అయ్యో
ముందు నుంచి చదువు. తల నెరిసిన వాడి ఎదుట లేచి ఎదుట లేవాలంట. హల్లెలూయా. ఏం చేయాలా? లేవాలా. లేవాలం అంటే ఏంటి? మీరు కూర్చుంటే ఆ కూర్చున్న చోటు నుంచి ఎవరైనా తలకి డై వేసుకున్నా మొదలు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలా? మీరు లేచి అవన్నీ లెక్క దేవుడు రెండే చెప్పాడు. వాక్యమే చెప్పుకుందాం. మళ్ళీ నేను చెప్పిన నన్ను తిట్టే కదా. ఇప్పుడు అసలే మర్యాదలు లేవని చెప్తున్నాం కదా. ఇప్పుడు మర్యాదలు నేర్పించుకునే సమయం, మంచి సమయం. ఏం చేయాలంటే దీన్ని ఏం చేయాలా? వీళ్ళని ఘనపరచాలి. ఎందుకు? దాని కింద చూడండి ఎంత భయంకరమైంది. నేను ఎవరిని? నేను యెహోవాను చెప్తున్నాను. ఈ మాట జాగ్రత్త. యెహోవాను నేను. నువ్వేం నేర్చుకున్నావు నీ పిల్లలకి? మీ అమ్మని ఎట్లా తిట్టాలి, మీ నాన్నని ఎట్లా తిట్టాలి, మీ అక్కని ఎట్లా తిట్టాలి, మీ మామని ఎట్లా తిట్టాలి, మీ బావాళ్ళని ఎట్లా తిట్టాలి, మీ చిన్నాళ్ళని ఎట్లా తిట్టాలి. ఎవరు దొంగలరా బాబు? అయ్యో మీకు తెలియదు, మన అక్క నీకు తెలియదు మా పిన్ని ఎంత దొంగదో అంటే ఊరుకో. వాక్యం ఏం చెప్తుంది? మర్యాద ఇవ్వు. వాక్యం ఏం చెప్తుంది? మర్యాద ఇవ్వు. వారు వచ్చినప్పుడు లేచి నిలబడు. ఇవాళ రేపు ఏం చేస్తారు? నువ్వు వస్తే నేను లేచేది ఏంటి? నీకంటే ముసలిదాన్ని, నీకంటే ముసలివాడిని నేనే. నువ్వు వస్తే లేచి నిలబడేది ఏంటి? ఒకసారి నిలబడతాం, ఊరికే నిలబడేది ఏంటి కదా? ఈ తరం ఇట్లా తిరగబడుతుంది. యెహోవా ఆయన దేవుడనే విషయం మర్చిపోతున్నారు. ఆయన దేవుడనే విషయం మర్చిపోతున్నారు. క్రమం తప్పుతా ఉన్నారు. ఈ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి పిల్లలకి? ఘనత లేదు. నువ్వు ఘనత ఇవ్వవు, ఓ మర్యాద ఇవ్వవు తల నిలిచిన వాళ్ళకి. నువ్వు ఏం క్రమం నేర్పించుకుంటున్నావు? నువ్వు ఏ విషయం నువ్వు నేర్పించుకుంటున్నావు? ఆలోచన చేద్దాం. మనం ఎట్లా ఉన్నాం చూడండి. దేవుడంట ముదిమి వచ్చి ఉన్న నీ యొక్క తల్లిడంట నువ్వు తృణీకరించకూడదంటే పో అంట. చెప్పా ఇది చూడండి. మీరు అనుకుంటారేమో చచా పోపా పౌర్మి అనేవి తృణీకారానికి దిగి రావని మీరు అనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు చెప్తున్నా, దేవుని సముఖంలో, దేవుని సింహాసనం ఎదురు ఈ దినం నా ప్రార్థన, నా మాట రిజిస్టర్ అయి ఉంటా ఉన్నాయి వింటున్న ప్రతి ఒక్కరికి. అట్లా అనడం కూడా చూడండి. నేను ఇంతవరకు అనలేదు. నేను చెప్తున్నా, మా ఇంట్లో నా భర్త నాకు సాక్ష్యం. ఎవరో కాదు నాకు సాక్ష్యం. నా భర్త నాకు సాక్ష్యం ఇస్తాడు. మా నాన్న మా ఇంట్లోనే ఉండి నా భర్త పెట్టింది తింటూ ఉన్నా కూడా ఆయన కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉండేదాన్ని. ఎప్పుడు నా బ్రతుకు కాలంలో నేను ఆయనను ఎప్పుడు అగౌరవపరచలేదు. నా బ్రతుకు కాలంలో ఆయనకు అమర్యాదగా నేను ఉండలేదని చెప్పగలను. నా పిల్లల పనులు అప్పగిస్తారు చాలామంది. ఆఖరికి కుమార్తె పిల్లల్ని, కుమారుడు పిల్లల్ని వాళ్ళు బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి కడిగిపించి వాళ్ళతో పని చేయించుకుంటా నేను చూశాను. కానీ నేను ఆ పేరు చెప్తాను ఏదో. నేను ఎప్పుడు నా జీవిత కాలం నేను ఆ పని చేయలేదు. నా భర్త నా పని చేయనివ్వను. ఆ భర్తను నేను ఆ పని చేయలేదు. ఎప్పుడో ఒకసారి సరే కానీ పోయి చెప్తారు, మా పో బాత్రూమ్కి తీసుకెళ్ళు, నానా పో బాత్రూమ్కి తీసుకెళ్ళు. అలాంటి పనులు కూడా నేను ఎప్పుడు నా తల్లికి చెప్పని సన్మానించినాను. ఆల్వేస్ హానర్డ్ మై పేరెంట్స్. పక్కా చెప్తాను. నేను జరిగించి చెప్తా ఉన్నా. ఈ వాక్యం తెలిసి చెప్తా ఉన్నా, వాక్యం జరిగించి చెప్తా ఉన్నా. ఆ రీతిగా చూడండి, అవమానపరచడానికి వీలు లేదు. వాళ్ళంతటా వాళ్ళు చేస్తే వేరు. కానీ నువ్వు వాళ్ళని ఫోర్స్ఫుల్గా సిచ్యుయేషన్లో తీసుకొని వచ్చి నువ్వు వారికి భోజనం పెడుతున్నావనో, లేదా వాళ్ళు నువ్వు కేర్ తీసుకుంటున్నావనో, వారిని ఎదుట నీ కుటుంబంలో వారు ఉన్నారనో, ఏ దినము కూడా చూడండి మరి ఆ పనులు నేను చేయలేదు. నాకు గ్యాబీ, మరి నేను గర్భంలో ఉన్నప్పుడు నాకు గ్యాబీ మా అమ్మ ఇంట్లో ఉండేది. మా అమ్మ ఇంట్లో ఉంటే ఆమెకి కాళ్ళు చేతులు పడిపోయింది. నా తల్లికి పడిపోతే మా ఇంట్లో మా చెల్లి ఉన్నా కూడా నాకు పొద్దున్నే ఆకలి అయ్యేది. పొద్దున్నే ఆకలి అయ్యేదని అంత పొద్దున్నే ఆకలి అవుతుంటే ఇంట్లో అన్నం మరి నైట్ పొద్దున్నే లేచి వండుకోవడానికి నాకు బద్ధకమై నేను ఏం చేసేదంటే రాత్రి కొంచెం అన్నం ఎక్కువ పెట్టుకుని పొద్దున్నే ఏం చేసేదాన్ని అన్నం తీసుకొని తినేదాన్ని. నేను అట్లా తింటున్నానని చెప్పి మా అమ్మ ఏం చేసేదంటే ఆ పొద్దున్నే లేచి ఆ కుంటి చేతితోనే ఆ కుర్చీ జరుపుకుంటూ వంటింట్లోకి పోయి ఆ బియ్యం కడిగి నాకు పెట్టేది. నేను లేచేటప్పటికి నాకు వేడిగా అన్నం ఉండేది. ఇది మా వారు చూసినప్పుడు వెంటనే నాతో ఏమన్నారంటే, ఆ పెద్దవాడు లేచి పని చేయడం ఏంటి, అన్నం పైన ఇంట్లో వంటామని పెట్టుకుందాం లేదు గీత. మాకు అప్పుడు చాలా కష్టం. అప్పుడప్పుడు మేము వస్తూ ఉన్నాం పైకి. అయినా కూడా చూడండి, అది మా అమ్మని ఎప్పుడైతే చూసినాడో అప్పుడు నా భర్త ఆ మాట అని ఇంట్లో నాకు వంటామని పెట్టినాడు. ఆ వంట వండి పొద్దున్నే వచ్చి నా వరకు పొద్దున్నే వచ్చి చేసి వెళ్ళాం. మరి అప్పటి నుంచి చోటు చేసింది. మరి
ఆ రీతిగా మేము మా తల్లిదండ్రులు మేము ఘనపరుచుకొని వారిని మేము ఉంచుకున్నాం. ఎందుకు? మరి ఇప్పుడు చూడండి, వారి వయసు అయిపోయి ఉంటుంది. వారు మెల్లమెల్లగా వృద్ధాప్యంలోకి వారు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఆ బలం ఉండదు, ముందటి బలం ఉండదు వాళ్ళ లోపల. వాళ్ళు కనిపిస్తారు అట్లా, వారి దగ్గర జ్ఞానం ఉంటుంది. కానీ చూడండి, వారిని అవమానపరిచేందుకు దేవుడు మీకు ఎటువంటి హక్కు ఇవ్వలేదు. మీరు వారిని అది మొదటి ఆజ్ఞల్లో నిబంధనతో, అంటే ఒక ప్రామిస్గా, ఒక ప్రామిసెస్తో యాడ్ అయినది ఏది అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మొదటిగా ఆ మాట దేవుడు రాయించి ఉంచినాడు. చూడండి, కాబట్టి ఈ తరమ జాగ్రత్త, మనమే తల్లిని మీరు ఏ రీతిగా చూస్తారని చెప్పండి. అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. జాగ్రత్త సుమా. చూడండి, అధికారం గురించి మాట్లాడుకుంటున్నాం, దేవుని మెప్పించే విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. అదిగో ఇందులో బేస్ చేసుకొని మన టీచర్స్ని మనం ఏమనడానికి వీల్లేదు, లెక్చరర్స్ని ఏమనడానికి వీల్లేదు, అంటే మన పిల్లలకి నేర్పించడానికి వీలేదు. అధికారం ఏదైనా, అధికారి ఎవరైనా సరే, నీకు పైన వాళ్ళ అధికారంలో ఉన్నారా, వారిని నువ్వు తిట్టడానికి కానీ వీళ్ళు లోబడాలంట వారికి. అంతే, మన సీఎం అయినా అంతే, మన పిఎం అయినా అంతే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానివ్వండి. చాలాసార్లు మనం వాళ్ళని తిడతాం, క్రిస్టియన్స్ దీంట్లో ఎక్కువ ఉంటుంది అది. వాళ్ళు ఇట్లా చేస్తారు, లేదు వాక్యానుసారం నిజమైన క్రైస్తవుడు ఎవరు కూడా మరి మొత్తం దేశాన్ని ఏలేందుకు అధికారంలో ఉంచిన మన ప్రధానమంత్రికి ఆయనకు మర్యాద ఇవ్వాలి, మన ఆర్మీకి మనం మర్యాద ఇవ్వాలి, మన పక్షం నిలబడుతున్న సోల్జర్స్కి మనం మర్యాద ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళ అధికారం దేవుడించాడు. మన ముఖ్యమంత్రి కదా శ్రీ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. మీరు అనుకుంటారేమో ఎందుకొరకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటారేమో, నాకు తెలుసు అనుకుంటున్నాను, కానీ చెప్పిన వాక్యం చెప్తాను. అట్లానే నీకు వాక్యం చెప్పేవారికి నువ్వు లోబడి ఉండాలి. అవునా కదా? ఈ మాటలు కూడా రాయించి ఉంచినాడు దేవుడు. అవునా? తర్వాత నీ ఇంట్లో ఎవరైతే పెద్దగా ఉన్నారో, ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నారు, నీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ద హైయెస్ట్ ఏజ్ లెవెల్లో ఉన్నవారు వారికి నువ్వు మర్యాద ఇవ్వాలి. మీ తాత ఉన్నారు అనుకోండి, మీ ముత్తాత ఉన్నారు, మీ నాన్న ఉన్నారు, మీ బాబాయ్ ఉన్నారు, మొదట మీరు మర్యాద ఇవ్వాల్సింది మీ పెద్ద ముత్తాతకి మీరు మర్యాద ఇవ్వాలి, తర్వాతే మీ నాన్నైనా వస్తారు. ఇది హైరార్కీ. ఇది అంట ఖచ్చితంగా అధికారం అనేది ఎవరు ఇచ్చారు? ఒక రాజ్యాన్ని వేయలేందుకు దేవుడు అంట ఇంత పెద్ద జనాంగం వదిలి పెడతాడా చెప్పండి? యోనాతో ఏమంటాడు? పాపం నినివే మహాపట్టణం అంట కుడి ఎడమ ఎరగలేదంట. 20,000 మంది ఉన్నారు అక్కడ. మరి మన దేశ జనాభా ఎంత? అమెరికా కంటే కూడా కదా, ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా అంటాం కదా. దేవుని దృష్టిలో అగ్రరాజ్యం ఏది తెలుసా? మొదట చైనా, తర్వాత ఇండియా. ఖచ్చితంగా ఫస్ట్ ఇండియా అంటే ఆనందం అంటారు, దాటిపోయింది. కాబట్టి అగ్రరాజ్యం దేవుని దృష్టిలో ఏది? డెన్సిటీలో కూడా మనదేనంట. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం మీద ఎందుకు మనుషులు ఎక్కువ మంది ఉన్నారు, ఆయన పోలికగా ఉన్నారు, వారి కొరకు దిగి వచ్చి తన రక్తం కార్చినాడు. కాకపోతే మనం ప్రార్థించాలి. ప్రార్థించకపోతే అక్కడ ఎవరు ఉంటారో వారిని దేవుడు తీసుకొని రావాల్సి వస్తుంది. దేవుడు వారిని కూడా తాకగలడు. ఫర్ హి గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫర్ గాడ్ ఏదండి? ప్రతి ఏదైనా కూడా మరి పాసిబుల్ అంట. చూడండి, మరి అదే రీతిగా మరి చూసుకుందాం. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. గబగబా తీసుకుందామండి. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ తిమోతితో దేవుడు పౌలు మాట్లాడుతూ ఉంటాడు. 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనమేనా చదువు? అవునా? అయితే 4 చదువు. ఫస్ట్ చాప్టర్లో 5వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం ఉంటే 4వ వచనం కూడా ఉంటుంది కదా, కలిసే ఉన్నాయా? ఇక్కడ 3 నుంచి చదవండి. 3 నుంచే చదువుతున్నా, పూర్తిగా చదువు.
సరే ఒక్క నిమిషం. మొదట నీ అబ్బాయి అయిన దాని గురించి అడుగుతున్నా, చదవమ్మా. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ ఆ. తల్లి అయిన యూనికేలోను వసించెను. అది చూడండి, అందులో సహా తిమోతిలో ఉన్న విశ్వాసం అంట. తిమోతిలో ఉన్న విశ్వాసం ఎవరిలో కనబడిందంట? మొదట తన అవ్వలో కనబడిందంట, అమ్మమ్మలో కనబడిందంట. తర్వాత ఎక్కడ కనబడిందంట? తన తల్లిలో కనబడిందంట. తిమోతికి అంత బలమైన విశ్వాసం ఉండడానికి గల కారణం అంట అమ్మమ్మ, ఆ తర్వాత అమ్మాయి ఉన్నదంట. మరి చూడండి, మనము కూడా ఎవరైతే పెద్దవారమై ఉన్నామో అంట, వీరు ముఖ్యంగా పెద్దవాళ్ళైన స్త్రీలు అంట ఈ ముచ్చట్లు పెట్టుకోకుండా, ఒకరి మీద ఒకరిని రేపకుండా, ఒకరి విరుద్ధం ఒకరికి మంచి పోట్లాటలు పెడతారు. ముసలోళ్ళు పెట్టిన పోట్లాటలు తిరిగే ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరు మర్చిపోయినా కూడా వాళ్ళకి జ్ఞాపకం చేస్తారు. ఒరే, నువ్వు చిన్న ఉన్నప్పుడు మీ అన్నని నేను ఎట్టేసినాడురా, ఇప్పుడు కూడా మీ అన్న నువ్వు అంటే కోపం రా బాబు, ఆడు పెద్ద తల తిక్కుడురా అని అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పిల్లలకి విరుద్ధంగా రేపడం మొదలు పెడతారు ముసలి వాళ్ళు కూడా. దేవుడు దాని విషయంలో కూడా వారిని హెచ్చరించినాడు, అట్లా ఉండకూడదు అంట. అమ్మ కానీ అంట విశ్వాసము నేర్పించగలగాలంట. వారు నడవలసిన వారికి నేర్పించగలగాలి అంట. వారిని విరుద్ధంగా రేపడానికి వీలు లేదంట. దేవునికి విరుద్ధంగా వారిని రేపడానికి వీలు లేదు అని అంట. మరి చూద్దాం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చూసుకుందాం. దేవుని నామమున ఆయన బోధయు సూచింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. సరే, అదొకటి అయిపోయింది. అది దాసులు ఉండాల్సింది. ఆ తర్వాత 1 థెస్సలోనియన్స్ 5వ అధ్యాయము 12, 13 వచనాలు చూస్తున్నాం. 1 థెస్సలోనియన్స్ 5వ అధ్యాయము 12, 13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని మిక్కిలి ఘనముగా ఎంచవలని నేను చెప్తున్నాను అని అంటాడు. చూడు, మీ పై మందగా ఉన్నవారిని, మీ ఆత్మలను కాపాడుతున్న వారిని, మీ కొరకు ప్రార్థించేవారిని, మీ కొరకు వాక్యం చెప్పేవారినట బీరేళ్ళు కూడా మీరు మర్యాద ఇవ్వాలట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నమాట. ఈరోజు మనం మర్యాద క్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి చూడండి, తల్లినే మనం నేర్పిస్తారు పిల్లల్ని. తల్లి వచ్చి కొంతమంది ఉంటారు, అమ్మని చిన్నగా ఉన్నప్పుడు స్మార్ట్ వాళ్ళు కొడుతుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు, వాళ్ళు కొరుకుతుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు. వీళ్ళు అమ్మాయిని కొరకు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ మెల్లగా పక్కలను కొరకడం మొదలు పెడతారు. పక్కలను కొడుతూ కూడా వీళ్ళు ఏమంటారు తెలుసా? మా అబ్బాయి కొరకడు అని చెప్తారు. కొరికితే ఎందుకు కొరికినాడో వాడు మామూలుగా కొరికాడు. నాది అన్నోళ్ళు ఉన్నారు, తెలియని సిస్టర్ కూడా మామూలుగా అయితే అట్లా కొట్టాడండి, అవతలలో ఏమో చేసి ఉంటారు కదా. మామూలుగా అట్లా చేయడండి, మామూలుగా చాలా మంచోడు. ఇట్లా మనం వాళ్ళని వెనకేసుకొచ్చామనుకోండి, చాలా భయంకరంగా వాళ్ళు తయారవుతారు. చూడండి, చిన్న ఉన్నప్పుడు మా గ్యాబ్రియల్ ఈ విషయం నాకు చెప్పకుండా ఉండలేను. 6th క్లాస్లో అనుకుంటా ఈ సంఘటన జరిగింది. నేను లేను అప్పుడు. కళ్ళద్దాలు వాళ్ళ ఒక స్కూల్లో వాళ్ళ క్లాస్లో, వాటికంటే పెద్ద క్లాస్లోనూ ఒక లావుగా ఎత్తుగా ఒక అబ్బాయి ఉండేవాడు. ఆయన చూస్తే అందరూ భయపడేవారు అనమాట. అందరిని కొట్టడము, ఏదైనా ఉన్న లాక్కోవడం. క్యారియర్ తీసుకొస్తే సగం తినేసేవాడంట. అంటే ఆకలి అయిందనుకో, ఎవరికైనా సరే క్యారియర్ తీసుకుంటే అది సగం ఇచ్చేయాలంట అంతే. అలా భీకరంగా ఉన్న వ్యక్తిని గ్యాబ్రియల్తో మరి ఎందుకో గొడవ చేశారు. గ్యాబ్రియల్ పక్కనే ఇల్లు కాబట్టి మనకి క్యారియర్ వరకు ఎప్పుడు పోలేదు, కానీ ఏదో మొత్తానికి గలాట జరిగి కళ్ళద్దాలు తొక్కేశాడు. తొక్కితే గ్యాబీ స్టేచర్ సన్నగా ఉండేది, ఈ మధ్య కొంచెం లావయ్యాడు. అయితే సన్నగా ఉండేది. అయితే వాడు ఏం చేశాడంటే ఇట్లా ముక్క బిగించి ఈ బొట్టన 2 వేల మధ్యలో తీసుకొని వచ్చి ఇక్కడ ముందు మీద కొట్టినాడంట. ఎంత గట్టి కొట్టినాడంటే వాడు పడి లేవలేదు. ఇంకా పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసినట్టు సైలెంట్గా అయిపోయింది. నాకేం చెప్పలేదు, నేను ఎక్కడో ఉన్నా, దూరంగా ఉన్నా, నాకు తెలియదు. రాత్రి కూడా 8 గంటల సమయం నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. అన్ని రోజులు ఆ పిల్లోడి మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చింటాయి. వాళ్ళ అమ్మ మరి ఎట్లా ప్రతిస్పందించిందో నాకు తెలియదు, కానీ నాతో అంటది, ఆమె మా అబ్బాయి తప్పు చేశాడు నిజమే, నేను ఒప్పుకుంటాను, కానీ మరీ అట్లా కొడతారా? నుదుల మీద కొట్టాడు, తల ఏమైందో తెలియట్లేదు, తలనొప్పితో బాధపడుతున్నాడు, ముక్కుల నుంచి కొంచెం రక్తం వచ్చింది. మరి మా బాబు పరిస్థితి ఇట్లా ఉంది, మరి ఇంకా మీరు మీ అబ్బాయికి చెప్పుకోరా, ఇంకోసారి వీడేమండు అన్నీ కూడా కొట్టద్దని చెప్పండి అంటే. ఇటు రోజు కొట్టేవాడు అందరినీ. నేను కూడా చెప్పొచ్చు ఆమెకి, ఏమని?
మీ అబ్బాయి మరి ఇన్ని రోజుల నుంచి నేను వింటా ఉన్నాను, అది నేనేం చెప్పలేదు. సరేలేండి మా వాడు కొట్టడం తప్పేలేండి. అవును, ఆ బాబు చేసింది తప్పే అయితే గ్యాబ్రియల్ చేసింది కూడా తప్పే. ఇక నెక్స్ట్ వెళ్ళింది నా కొడుకుకి కాల్ చేశా, ఎరా ఏదో గొడవ అయిందంట కదా. వాడు అప్పటికి భయపడుతున్నాడు. ఏం చేయను, నా కళ్ళద్దలు తొక్కేశారు అన్న. చిన్నోడు అప్పుడు. నేను వాడు బతుకుతాడో చస్తాడో తెలియదంట, ఆసుపత్రిలో ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి అన్న. మా వాడు తెలియగలడు, చిన్నగా ఉన్నప్పుడు అన్నాడు, నేను చిన్నోని, నన్ను ఎవరు జైల్లో వేయరు అన్నాడు. చెప్తా కదా చాలా తెలివి ఉంది వాడికి. అంటే అప్పుడు నేను అన్నాను, ఒరే చిన్నపిల్లలకి కూడా ఉంటుందిరా, చిన్నపిల్లలకి ఉండేది అండర్ ఏజ్ ఉండకుండా కూడా ఉంటుంది, అందులో జైల్లో వేస్తారు. ఆ అండర్ ఏజ్ పిల్లలు ఎట్లా ఉంటారో కొంచెం నీకు చెప్తా చూడు. వాళ్ళ అమ్మని చంపేసి, వాళ్ళ నాన్నని చంపేసి, 10 మందిని చంపేసి, పొట్టు చిక్కగొట్టి రౌడీలు, వీధి రౌడీలు అందరూ అందులో ఉంటారా, అందులో నిన్ను కూడా పంపిస్తారు. నువ్వు బాల నేరస్తుడి కిందికి నువ్వు వెళ్ళిపోతావు, నేను చూడడానికి ఉండదు, నేను ట్రైన్లో అసలు వాడికి భయం అవుతుంది, ఇప్పుడు ఎట్లా మమ్మీ అని. అట్లా ఎట్లా కొట్టేవు నువ్వు, ఏం చేయను. వాడు మామూలుగా కింద పడు, వాడిని ఫిజికల్గా వాడు ఎదుర్కోలేడు కాబట్టి వాడిని అక్కడ కొట్టాడు. నిజంగా చెప్పిన దేవుడే ఆ పిల్లని భద్రపరిచినాడు, కానీ అటు ఇటు అయింటే ఆ పిల్లడు చనిపోవాల్సిన పరిస్థితి. వీడికి అంత బలం ఉందని కానీ వీడు ఇట్లా కొట్టగలరని కానీ నాకు తెలియదు. ఇంకప్పుడు నేను అన్న జాగ్రత్త అంటే, ఆ రోజు రాత్రి అంతా కూర్చొని ప్రార్థించినాడంట. పొద్దున్నే లేసి అడిగాడు, స్కూల్కి వెళ్ళలేదు, బతికిన వెళ్ళదు, నాకు తెలియదు ఈరోజు ఏమైనా జరగవచ్చు అని. ఎందుకు వదిలేస్తే ఏమైనా జరగవచ్చు. చూడండి, అంత పెద్దగా అంత ఎత్తలావు స్కూల్లో అందరినీ బెదిరించి తినే వాడినే నా చిన్న కొడుకు, సన్న కొడుకు, 6th yearలో ఉన్న కొడుకు కొట్టాడంటే వీడు 10th క్లాస్కి వెళ్తే వీడి పరిస్థితి ఏంటి? వీడికంటే చిన్నవాళ్ళు వీడి పక్షం ఏదైనా చేస్తే వీడి పరిస్థితి ఏం చేస్తారు? ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు నేను గ్యాబ్రియల్ని కొట్టడానికి, ఇప్పటికీ కూడా తెలుసా, వాడిని మ్యాక్సిమం ప్రొవోక్ చేయని నా కొడుకు కదిలి నడిచి ముందుకు వెళ్ళిపోతాడు. అంత తీరిక, అంత శ్రేష్టంగా నేను పెంచుకున్నాను. లేసి ఒకరిని కొట్టేది, లేసి ఒకరిని తిట్టేది, వాయిలెన్స్ అనేది నేను ఎప్పుడు నేర్పించలేదు. జాగ్రత్త నేర్పించుకున్నా, క్రమం పెంచుకున్నా, మంచి నేర్పించుకోగలిగినా నేను కదా. ఇందాక మా వారు ఒక మాట అన్నారు, ఏమన్నా పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళు ఏమన్నా జరిగారు, పాపం భార్య జరగొట్టినాక భార్య చెడ్డకి, ఇక రేపు పొద్దున భార్య కూడా కప్పాల్సి వస్తుంది నాకు ప్రార్థనలో. ఏం చేద్దాం? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని చెప్పలేదండి, పెళ్ళైనాక కదా. సరే, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయినాక కూడా నా కొడుకు మారకూడదు, చిన్నగా ఉన్నప్పుడే తీరు తెలుసుకుంది. నేనేం చెప్పాను, అప్పటి నుంచి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాయిలెన్స్ నేచర్ని ప్రార్థించడం మొదలుపెట్టి ఎంకరేజ్ చేయలేదు. వీధి రౌడీ కింద అయ్యేందుకు నా కొడుకుని నేను కనలేదు. ఎవరు చంపేందుకు, ఎవరు కొట్టేందుకు, వాడిది ఏదో తప్పని చెప్పి వీడు తప్పు చేసింది నేను కొట్టలే. ఎదుటి మనిషి తప్పైనా నేను తప్పు చేయలేను అని చెప్పి మూర్ఖమైన ఒక్క జనం మధ్య జ్యోతుల్లాగా నిలబడేందుకు నా సంతానం దేవుడు నాకు ఇచ్చిన నేను తెలుసుకున్నాను. మరి సరే, ఒక తల్లి, ఒక తండ్రులు అంటారు కుమారుడికి కోపం రేపొద్దు అన్నారు. అని కోపం రేపొద్దు అంటే యవనస్తుడు అయిపోయినాడు, కోపం రేపు ఏం చేసి నీ మీద తెగబడతాడు. ప్రార్థించు, క్రమం నేర్పించు, ముందు వెనుక నేర్పించండి. వారి రెస్పెక్ట్ వారికి ఇద్దాం, ఇండిపెండెంట్ వాడిని పెంచుదాం, కానీ వాడిని కూడా అణచివేయకూడదు. అణచివేస్తాడు ఏం చేసి అణచివేయబడి ఒకరు తిరగబడతాడు. కాబట్టి మనది కూడా చూసుకుందాం. అయితే మనం దేవునిలో ఉన్నాం. ఆ రోజు నా కొడుకుకు నేను నేర్పించుకున్నా. గ్యాబ్రియల్ మళ్ళీ తర్వాత ఇంకో మనిషిని కొట్టడు కూడా, వాడు ఇప్పటికి కూడా కొట్టాడు. కారణం ఏంటి? చిన్నగా ఉన్నప్పుడు వాడికి భయం ఏర్పడింది, నేను కొట్టకూడదు అని. ఎవరు నేర్పించినారు? వాళ్ళ నాన్నగారు నేర్పించింది, నేను నేర్పించిన. అవును, ఒక తల్లి నేర్పిస్తుంది క్రమం. ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే తల్లి నేర్పిస్తుంది. నాన్న అట్లా అనకూడదు అని నేర్పిస్తుంది. ఇంట్లో చూడండి, అక్క చెల్లెలు చిత్తగొడతా ఉంటారు, వీళ్ళు ఏమంటారు? మగపిల్లలైతే ఆడపిల్లలు ఏమన్నా చేయవచ్చు, మగపిల్లలు ఏమంటారు? వంశోద్ధారకుడు అంట. ఏమంటారు? అబ్బో వాడు నక్రాలన్నీ డోర్చుకుంటాడే, వాడు వంశాన్ని ఉద్ధరిస్తాడంటే. ఏ రీతికి ఉద్ధరిస్తాడు మన నాకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో అయితే అట్లా లేదు. క్రమం నీకంటే పెద్దవాళ్ళ మీద నువ్వు చెయ్యట్లు ఎత్తుతావు. నువ్వు తల్లిగా తండ్రి నువ్వు దాన్ని ఎట్లా ఒప్పుకుంటావు? నీకంటే పెద్దవాళ్ళు నువ్వు ఎట్లా తృణీకరిస్తావు? రేపు పొద్దున అది నేర్చుకుంటారని కుక్కని తృణీకరించడం మొదలు పెడతావు. ఎవరైనా సరే ఇది క్రమం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, అందుకే చెప్పావు. ఇప్పటికీ మరి నా కొడుక్కి వాళ్ళ అక్క అంటే ప్రేమ ఉండడానికి కారణం నేనే. అక్కకి ఎట్లా మర్యాద, అక్క మీద చేయితో చితగొట్టి ఆ చెయ్యి ఇనక్కిరగొట్టేవాడు ఆనందే. ఒక్కసారి ఏమో చెయ్యి ఎత్తినాడు గ్యారీ మా అన్న మీద, ఆ చెయ్యి వాడు మామూలుగా వదిలిపెట్టలేవాడు ఆనంద్. ఇప్పటి వరకు కూడా. తర్వాత మరి వాళ్ళ అక్క కూడా తల్లి ప్రేమించడం మొదలుపెట్టి ఒకరికొకరు ప్రేమగా ఉన్నారు. సిబ్లింగ్సే ప్రేమగా లేకపోతే ఎట్లా కదా? అన్నదమ్ములు పట్టించుకోరు, అన్న ఏమైపోయినా తమ్ముడు పట్టించుకోడు, తమ్ముడు ఏమైనా అన్న పట్టించుకోడు, అక్క చెల్లెలు పట్టించుకోరు భయంకరంగా. కారణం ఏదంటే ఇది అది అని చెప్తారు. లేదు, అది క్రమం కాదు, అది మర్యాదగా దేవుని వాక్యం అట్లా చెప్పలేదు. తల్లి నేర్పిస్తుంది ఈ మాట.
తల్లి నవ్వదు. తల్లి పిల్లడు ఎవరైనా కొట్టొస్తే తల్లి నవ్వదు, లేదా వెనుకసుకురాదు. నిజమైన తల్లి అయితే, నిజమైన ప్రేమ అయితే నేర్పుకుంటుంది. కాబట్టి నువ్వు ఎట్లా కొట్టొచ్చాడు, ఎవరైనా వీధి రౌడివా, వాడు కొట్టాడంటే వాడు కొడతాడు, వాడు తల్లిదండ్రులు సరిగ్గా లేరు, నువ్వెందుకు కొట్టేవని చెప్పాడు. కొట్టావా పద నేను కూడా వెళ్తాను, నువ్వు కూడా వీధిలోకి ఎవడరా నా కొడుకు నేనింది. ఓహో మా అమ్మ ఎన్నుకుంది, మా అమ్మ నా వెనుకుంది, నేను ఏమైనా అంటా. బూతులు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, పెద్దలంటే మర్యాద లేనిది. పోరా అడుగు, పోరా నువ్వు అడుగు. వీళ్ళు అడగలేని పని, వీళ్ళు చెయ్యలేని పని పోయి నువ్వు అడుగురా. పొడుపు మీ నాన్నమ్మని అడ్డుమని అంతు తేల్చే, మీ నాన్నమ్మ అంతు తేల్చే. మీ అమ్మమ్మ మీ తాత చూడరా బాబు, మీ తాత పెద్ద పెదవా, ఆయన పెద్ద ఇది. ఓ ఇట్లాంటి మాటలు పిల్లలు ఎదురుగా మాట్లాడడం, ఇట్లాంటి విషయాలు మాట్లాడడం. మన మాటల్లో మర్యాద లేదు పెద్దలంటే, మరి మనం తలనేరిస్తే మనకి ఎవరు మర్యాద ఇస్తారు చెప్పు? ఇఫ్ వీ టాట్ అవర్ చిల్డ్రన్ టు డిస్రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, మనమే మన పెద్దవాళ్ళని అమర్యాద చేయడం మనంతటా మనమే నేర్పించి మనమే వారిని అనరాని మాటలు అంటుంటే అది జోక్ కింద నువ్వు తీసుకున్నావు. ఏమని అన్నావు అనుకో, భార్య అనేది మా నాన్న ఇట్లా అన్నారు ఏంటంటే జోకో ఏమన్నావు నువ్వు? ఏం చెప్తాను, ఏమో మా అమ్మ నువ్వు అట్లా అన్నావు అంటే, ఏదోనండి అన్నాను, ఆవిడ ఏమైనా ఉన్నారా ఏమి. ఇంకా భార్యలకు నేను చెప్తున్నా కదా, కొన్నిసార్లు బయటపడడం దొంగ భార్యలు ఉంటారు. అట్లా పోగానే భర్త ఇంటి నేర్పించేస్తారు. అమ్మో మీ నాన్నమ్మ చూడరా, నాకు మర్యాద లేదు, మీ నాన్న తాత చూడరా, నేను మొన్న ఇట్లా చేశాను. ఇంకోటి డబ్బు పోతుందని నేర్పుతారు. నేను డబ్బు ఇవ్వాలి కదా. అయ్యి చూడండి ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు డబ్బు పెట్టాలి. వాళ్ళ దగ్గర డబ్బు కొరకు వాళ్ళని తండేది కాదు. ఈ ఆస్తి పంపకాల దగ్గర చంపేస్తున్నారు తల్లిదండ్రుల్ని. దేవుని వాక్యం అట్లా చెప్పడం. సంపాదించుకో, భాగ్యం సంపాదించుకొని సామర్థ్యం కలగజేసిన దేవుడు నీకు. నీ తల్లిని సన్మానించు, నువ్వు ఇవ్వు, వారికి పెట్టు, వారికి క్షేమకరంగా చూడు, అది నీకు మళ్ళా వస్తుంది. గాడ్ విల్ హానర్ యూ. ఎవరిని ఆ రీతిగా నువ్వు చేయడం వల్ల నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు సుమా, దేవుణ్ణి గణపరుస్తున్నావు. నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. మన యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒక తల్లి కనబడుతుంది, భయంకరమైన ఈ తల్లి. ఆశీర్వదించబడిన ఒక వ్యక్తిని శాపగ్రస్తంలోకి నెట్టివేసిన తల్లి ఆ తల్లి కదా. పుట్టినప్పుడు చూడండి కడుపు వేసుకొని వెళ్తుంది, ఒక దైవజనం దగ్గరికి వెళ్తుంది విచారణ చేసేందుకు. దేవుడు చెప్తాడు ఆమెకి, ఏమంటాడు, నీ కడుపులో 2 జనాంగములు గలవు అంటాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్తే కూడా ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? తండ్రికి ఎట్లా అబద్ధం చెప్పాలో నేర్పిస్తుంది కన్న కొడుకు. ఆ బుద్ధి లేని కొడుకు కూడా ఏం చేస్తాడు తెలుసా? తల్లి చెప్పిన మాట వీడి తండ్రిని ఏం చేస్తాడు? అవమానపరుస్తాడు కదా. కళ్ళు మూసుకొని ఉన్న ఆ ముసలి వయసులో ఉన్న ఆ బిడ్డని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఏమంటాడు ఏషావుని అంటాడు. యాకోబుని అన్నాడు. ఎవరు చూసినారు చూడండి, ఎవరు చూసినారు అది? వాళ్ళ అమ్మ చెప్పింటది, అరే ఏం పర్లేదు నేను చూసుకుంటాలే, నువ్వే ముస్లింలను మోసం చేద్దాంరా. ఆమె మామూలుగా ఉండే వంట వేరు, ఆ రోజు ఆమె వండిన వంట ఏషావు ఎట్లా వండుతాడో అట్లా వండిందంట. ఏషావు ఎట్లా వండాడో అట్లా వండిందంట. వండి కొడుకుకి చాలా తెలివిగా అన్ని నేర్పించి భర్తని మోసం చేయడానికి కొడుకుని వాడుకుంది. చూడండి, ఆ తల్లి తప్పే కాదను నేను, కానీ తల్లి చేసిన తప్పుని అతను చేశాడు కదా. తల్లి చెప్తే అతను పోయి విన్నాడు కదా. ఒక దినం ఏం జరిగింది, అతను ఎంతగా ప్రేమించిన కుమారుడి కంట రంగురంగుల వస్త్రం పుట్టించినాడంట. ఒక్క కొడుకే ఏంటి అబద్ధం అన్నాడు. 11 మంది కుమారులు కలిసి ఏం చేశారండి? అబద్ధం ఆడినారు. ఏం చేసినారు? యోసేపుని బట్టలు తీసి అమ్మేసి దాన్ని మేకల రక్తంలో ముంచి నీ కొడుకుని జంతువులు తిన్నాయని చెప్పేసినారు. మోసం జరిగిందా లేదా? మోసం ఎవరు తెచ్చుకున్నారు? తల మీదకి తనే తెచ్చుకున్నాడు. ఒక దినం తల్లి మాట విని తండ్రిని మోసం చేసినాడు. కాబట్టి యవ్వనస్తులారా మీరు కూడా జాగ్రత్త. తల్లి మాట విని తండ్రిని మోసం చేయకండి, తండ్రి మాట విని తల్లిని మోసం చేయకండి. ఇది నేను చెప్తున్నాను కూడా, మీ అమ్మకి చెప్పొద్దంటే ఇప్పుడు మీ అమ్మకి స్ట్రేట్గా చెప్పా. మీ అమ్మ చెప్పిన మీ నాన్నకి చెప్పొద్దా అంటే ఖచ్చితంగా మేము నాన్న పోయి చెప్పాము. ఇందులో సందేహమే లేదు. మీరెందుకు శాపం తెచ్చుకుంటారు? వీళ్ళు ఏమనుకుంటారు, మా చెప్పాలనే ఉంది కానీ మళ్ళీ నాన్న నువ్వు గొడవ పడతారు. మా ఇష్టం, గొడవ మా హక్కు. ఏం హక్కు అండి? ప్రతి భార్య ముద్దల మధ్య గొడవ అనేది హక్కు అంట కదా. కాబట్టి చూడండి,
జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ తల మీదకి ఎందుకు గురి తెచ్చుకుంటారు? మీరెందుకు వాక్యానికి విరోధంగా వెళ్తారు? మీ తల్లి చెప్పింది అనుకో, మీ నాన్నమ్మను పోయి తిట్టిరారంటే మీరు తిట్టిరాకండి, ఒకరు నిన్ను తిడతారు కదా. మీ నాన్న చెప్పినాను అనుకో, పోయి మీ అమ్మమ్మని తిట్టిరండి, మీ అమ్మమ్మని తిట్టిరాకండి, తప్పు అది. రేపు పొద్దున మీకేం జరుగుతుందో. మీ నీతి మీరు కాపాడుకోండి, మీ నీతి నిలబెట్టుకోండి, మీ వాక్యం మీకు తెలుసు. అందుకే అంటాడు యోహాను, యవ్వనస్తులారా లోకంను జయించి ఉన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు వాక్యం నెరిగి ఉన్నవారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. యు నో వాట్ ఈజ్ రైట్, యు నో వాట్ ఈజ్ రాంగ్. ఎదురుగా పెట్టినాం తల నిలిచిన వాళ్ళకు మర్యాద ఇచ్చే విషయం, నీకంటే పై అధికారిగా దేవుడు ఉంచిన వాళ్ళకు మర్యాద ఇచ్చే విషయం, నీ టీచర్స్కి, నీ లెక్చరర్స్కి కదా. అమ్మో మా హెచ్డి ఉన్నాడు, వాడు పెద్ద దొంగ, ఇట్లాంటి మాటలు విని విని చెవులు, వాడు దొంగ అయినా నువ్వు అనడానికి లేదు. హల్లెలూయా. చెప్తున్నా కదా, ఈరోజు నా వాక్యం చాలా చాలా నేను చెప్పినట్టు ఉంటుందని సత్యం. ఎవరైనా సరే వారు అధికారంలో ఉన్నారా, వారికి లోబడి ఉంచు. వారు నీకు భయంకరంగా ఉన్నారా, వారి కొరకు నువ్వు ప్రార్థించు. నువ్వు తల్లికి నువ్వు తల్లిని నువ్వు సన్మానించలేని స్థితిలో ఉన్నావా, ఈరోజు నువ్వు సరి చేసుకో. నీ తల్లికి నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళు ఉన్నావా, ఈరోజు నువ్వు సరి చేసుకో. నువ్వు పరలోకం వెళ్ళవు. నువ్వు ఏ స్థితిలో నువ్వు గొప్పదే ఉండొచ్చు, నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి అనేకులు మళ్ళీ ఉండొచ్చు, నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి అది గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉండొచ్చు. కానీ దేవుని ప్రియులారా, ఇఫ్ యూ డోంట్ హానర్ యువర్ పేరెంట్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏ విషయానికైనా సరే, వారు వృద్ధాప్యంలో ఉండొచ్చు, లేదా వారు దేవునికి విరోధంగా పూర్తిగా ఉండొచ్చు, దేవుని ఎరగని వారుగా ఉండొచ్చు, వారు విగ్రహారాధనలో ఉండొచ్చు, వారు వ్యభిచారంలో ఉండొచ్చు, వారు వ్యసనంలో ఉండొచ్చు. కానీ వారు నీకు తండ్రిస్తున్నా జాగ్రత్త, వారు నీకు తల్లిస్తున్నా. దేవుడు వారు నీకు అధికారంలో ఉంచిన జాగ్రత్త సున్నా. వారిని గణపరచు, దేవుని నువ్వు సంతృప్తిపరుస్తావు. నువ్వు దేవుని సంతోషపరిచినప్పుడు ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది. దేవుని కటాక్షం ఎప్పుడైతే నీ మీద ఉంటుందో, చూడండి, నీకు శకునము లేదు, నీకు మంత్రము లేదు. యాకోబులో శకునం లేదు, ఇశ్రాయిల్లో మంత్రము లేదు. మంత్రగాలు నీ ముందుకు వచ్చి చూడకుండా ముట్టకుండా తాకుండా వెళ్ళిపోవాల్సిందే. ఎవరిని నేను చేయలేదు. ఎందుకు? ఆయన నీ దగ్గర, నీ పక్షాన నువ్వు ఆయన గణపరిచినందుని బట్టి నువ్వు నిలబడ్డాడు. నువ్వు విహముగా పరమ నీకు ఆశీర్వాదం దేవుడు. నువ్వు మొండి చేసుకుంటా, నువ్వు తిరగబడుకుంటా, నువ్వు ఎగతాళి చేసుకుంటా, నువ్వు అవమానపరుచుకుంటా, దేని కొరకు నువ్వు దేవునికి విరోధంగా వెళ్తావు. కళ్ళు మూసుకుంటే ఒక్కసారి మన తల్లిదండ్రుల మనం ఎట్లా ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కసారి మన తల్లిదండ్రుల మనం ఎట్లా ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నువ్వు సరి చేసుకో, పరలోకం వెళ్తావు. చిన్నగా ఉన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులు నువ్వు ఏమైనా తృణీకరించినావా, అవమానపరిచినావా? ఈరోజు సరి చేసుకో. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అంటే రక్తం క్షమాపణ వేడుకో. నువ్వు తెలిసి దేవుడు వాక్యాన్ని తిరగబడిన విషయం నువ్వు క్షమాపణ వేడుకో. నువ్వు ఆమెకు నొప్పి కలుగా చేసినావా? ఆమె నిన్ను బట్టి కన్నీరు విడిచిందా? నిన్ను బట్టి అవమానంగా ఫీల్ అయిందా? నీ తల్లిని నువ్వు గణపరిచినావా? నీ తల్లికి ఘనతగా నువ్వు ఉన్నావా? నీ ప్రవర్తన ఆయన నిన్ను చూసి మెచ్చుకునేలాగా నువ్వు ఉన్నావా? నువ్వు లేని క్షణం ఏదైనా ఉంటే క్షమాపణ వేడుకో. నీ వంశ గౌరవం, నీ తండ్రి గౌరవం, నీ క్రమం, నీ మర్యాద, నువ్వు ఎట్లా ఉన్నావు, ఎట్లా ఉండినావు, క్షమాపణ వేడుకో. ఇది మంచి సమయం కదా, ఇది ప్రార్థించుకోవడానికి మంచి సమయం. ఇది దేవుని కృప చూపుతూ, దేవుని కన్నా కటాక్షంతో అడుగుదాం, క్షమాపణ వేడుకుందాం. అట్లా నీ అత్త మామని నువ్వు ఎట్లా ఉన్నావు, నీకంటే చిన్నవారి నువ్వు ఎట్లా ఉన్నావు, నీకంటే పెద్దవారి నువ్వు ఎట్లా ఉన్నావు, ఈ దేశ అధికారులు నువ్వు ఎప్పుడైనా నిందించినావా? నేను పెంచిన కాపురికి నువ్వు విరుద్ధంగా వెళ్ళినావా? దైవజనులు అనేబడే వారికి, ప్రవక్తలు అనేబడే వారికి నువ్వు మర్యాద ఇచ్చినావా? తలనెలిసిన వాళ్ళని నువ్వు లేచి నువ్వు నిలబడ్డావా? నువ్వు ఈరోజు సరి చేసుకో. నీ పిల్లలు నువ్వు ఎట్లా పెంచుతా ఉన్నావు? నీ పిల్లల్ని వాక్యక్రమంలో పెంచగలుగుతున్నావా? అక్కను కొడితే, చెల్లెని కొడితే, తమ్ముని కొడితే, అన్నని కొడితే, పక్క వాళ్ళని కొడితే, ఎదుటి వాళ్ళని కొడితే వెనకేసుకొస్తున్నావా? నువ్వే ఒక దేశ రౌడీగా పెంచుతున్నావా? సినిమాల ప్రభావం కదా, సినిమాలు చూసేది, ఎగిరేది, దూకేది, క్రమం నేర్పుతున్నావా? దేవుని ప్రేమ నేర్పుతున్నావా? తప్పు అని నేర్పుతున్నావా? ఒప్పు అని నేర్పించగలుగుతున్నావా? ఒక దినము దేవునికి లెక్క చెప్తావు. ఎంతోమంది సంతానం లేకుండా నిలబడి ఉన్నారు, ఎంతోమంది పిల్లలు లేకుండా ఉన్నారు. హానా అంటది సమయాలు ఎదురుగా నిలబడి, ఇదిగో ఒకప్పుడు నేను ప్రార్థించిన దాన్ని, నేను దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నా, ఇదిగో నా సంతానం దేవాలయంలో విడవడానికి వచ్చినా అన్న. నీ కుమారుని కుమార్తెను దేవునికి ప్రతిష్ఠిస్తున్నావా?
దేవుని సన్నిధిలో నువ్వు నిలబెట్టగలుగుతున్నావా వారిని? దేవుని క్రమం నువ్వు నేర్పుతూ ఉన్నావా వారికి? మంచి చెడు పెద్ద చిన్న విచక్షణ నేర్పుతున్నావా? ద్వేషం నింపుతా ఉన్నావా? అవతల వాళ్ళు ఏ రీతిగా ఉండని సరే, అవతల వాళ్ళు ఏ ప్రక్షాళన ఉండని సరే, ఈ పిల్లలు వాళ్ళు ఎట్లా ఉన్నారు? నువ్వు క్రమాలు పెంచగలుగుతున్నావా? నువ్వు మర్యాద ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళు నీకు మర్యాద ఇస్తారు సుమా, వాళ్ళు నీకు మర్యాద ఇస్తారు సుమా. దేవుని నీతి కాదు ఆయన. ఏమంటాడు? నేను యెహోవాను అంటున్నాడు. ఈరోజు దేవుడు అంటాడు మనతో, నేను యెహోవాను, నేను యెహోవానకు నేను మార్పు లేని వాడును సుమా. ఐఎమ్ నాట్ చేంజింగ్. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా నిన్న ఎట్లున్నా ఈరోజు ఎట్లే ఉన్నా. ఐ ఆమ్ ద వన్ హూ హాస్ గివెన్ యు ద కమాండ్మెంట్స్. కళ్ళు పీకేస్తాయి కాకులు, తల్లికి విరోధంగా తండ్రికి విరోధంగా సరి చేసుకొని నాతో పాటు ఏకీభవించుకోవచ్చు. సరి చేసుకుని నాతో పాటు ఏకీభవించుకోవచ్చు. పరమ దాసిని మా పరలోకపు తల్లి, ఈ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామమున మహిమ కాక మరొకసారి ఈరోజు ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకున్నాయా. అయ్యా అవును ప్రభా, ఏ చోటనైనా ఎప్పుడైనా ఈ విషయాల్లో ప్రభునైనా మా సంతానం కానీ, మా తల్లిదండ్రుల కానీ, మా అత్త మామళ్ళ కానీ ప్రభా, మా పొరుగు వారిడల కానీ ప్రభా, చుట్టుపక్కల ఉన్న వారిడల కానీ ప్రభా, ఈ వాక్య తూకానికి సరిపడకుండా మేము మాట్లాడిన మాటలు, పలికిన పలుకులు, జరిగించిన విషయాలు బట్టి మమ్మల్ని క్షమించండి. ఒకరిని చిన్న చేసి మాట్లాడేది, ఒకరిని అవమానం చేసి మాట్లాడేదని, ఒకరిని ప్రభా తృణీకరించి మాట్లాడేది మేమేమో సంతానానికి నేర్పించినామా? మమ్మల్ని క్షమించండి ప్రభా. ఒకరిని అవమానపరిచినామా? వాడెంత వీడెంత మాట్లాడినా, వాడి ముఖమని మాట్లాడినా, వాడి కింద చూపు చూసి మా పిల్లలకి మేము అదే నేర్పించినామా? మా పిల్లలకి మేము తృణీకారం నేర్పించినామా? మా పిల్లలకి మేము ఏ రీతికి తిరగబడాలని నేర్పించినామా? మా పిల్లల విషయంలో మెదలు మేము విషయం నింపినామా? మేము ఎట్లా ఉన్నాం కదా? మీ దృష్టికి మేము ఎట్లా ఉన్నాం? మేము సరిగా పెంచగలుగుతున్నామా? మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి. తనకంటే వేరే వారు యోగ్యుడని ఉంచుకునే కృపలో మాకు ఉంచండి. మేమే ప్రభు మా సంతానానికి ప్రభా చెడు నేర్పించకుండా, వారిట్లా నేర్పించకుండా ప్రభా దయచేయండి. మీకు విరోధంగా లేవనివ్వకండి ప్రభా. మేము మర్యాద ఇవ్వడం నేర్పించనివ్వండి. మేము మర్యాదను పొందుకున్నట్లు మా సంతానాన్ని మీరు దర్శించండి, దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. అవును ప్రభా, ఇదిగో ప్రభునైనా రిబ్కా అయితే సన్ని ఎరిగి కూడా ప్రభునైనా యాకోబును ప్రభా మోసం చేసేందుకు లాభాలకి ప్రభునైనా తర్వాత సంతానం ఏ రీతిగా ప్రభా మరి కష్టపెట్టబడింది కదా, నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, నీ న్యాయం ఒప్పుకుంది కదా ప్రభా, ఆ పనులన్నీ చూస్తుంది. అయ్యా ఈ విషయాలన్నీ కూడా నువ్వు మాకు ముందు రాయించి ఉంచినావు. వీటిని చూసి మేము నేర్చుకునేందుకు ప్రభా ఇంకే మహిమ కలుగును కాక మాకు సహాయం దయచేయండి. మా ప్రార్థన ద్వారా వెళ్ళినవన్నీ కూడా ఏసునామము కూర్చునిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మేము బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు వెళ్ళకు సదా మనకి తోడైంది నడిపించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. అయితే బల్ల ఉందంట, వేరే వాళ్ళు బాయ్ ఇంకా వింటున్నాను నేను ఏం చెప్తున్నాను. చలో బల్ల తీసుకున్నాను. బల్ల అయిపోయినా కూడా అంతే ఆశీర్వాదం తీసుకుని తప్పదు. ఇది ఎట్లా ఉందంటే కొన్నిసార్లు రెండు పెడతారు. ఒకటేమో బల్ల తీసుకోకుండా పారిపోయే వాళ్ళకి ఒక ఆశీర్వాదం ఇచ్చేస్తారు. బల్ల తీసినాక ఒక ఆశీర్వాదం. ఈరోజు అనుకోకుండా మనకి ఇప్పుడు జరిగింది, మనం అతను లేకుండా ఉన్నాక తండ్రి